ఓకే, ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి అంటే తెలుసు కదా, అందరూ ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ మేళం వాయించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాయిస్తూ ఉన్నారు, నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అందులో ఆ డోలు కొట్టే అతను ఆ సన్నాయి ఊదే అతనితో డోలు కొడుతూ మాట్లాడుతాను, నేను ఇది వాయించాను, నువ్వేం చేస్తావు, వాట్ ద ఆన్సర్ యూ హ్యావ్ ఫర్ దిస్ స్వర. అతను ఓహో నువ్వు ఇదేసావా, నేను ఇది చేస్తాను చూడు అని చెప్పి అతను ఇంకొకటి చేశాడు. సో దేవర్ ఒక జుగల్బందీ లాగా జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం దేవర్ లుకింగ్ అట్ ఈచ్ అదర్, దేవర్ స్మైలింగ్, దేవర్ ఎంజాయింగ్ దేర్ ప్యాషన్. చాలా బాగా హ్యాపీగా అవుట్ ఆఫ్ ద వరల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ వాళ్ళు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, అరే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అని. ఓకే సరే, దాన్ని అక్కడికి ఎలా ఆపండి. ఇప్పుడు సెకండ్ సీన్, నేను యాక్టర్ని కదా, ఒకసారి ఒక షోకి నన్ను పిలిచారు ఒక గెస్ట్గా. అందులో యాంకర్ ఎవరంటే సుమా గారు, మీకు తెలుసు కదా సుమా గారు. సో సుమా గారు యాంకర్, నేను అందుకు గెస్ట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మాటలు, ఆటలు, డాన్సులు, స్కిట్లు, పంచులు ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇదంతా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చాలా ఎంజాయ్ చేస్తున్న తర్వాత లాస్ట్ ఫైనల్ రౌండ్కి వచ్చేటప్పటికి అందరి మార్క్స్ చూశారు. ఎవరికైతే తక్కువ మార్క్స్, తక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేటెడ్ అనమాట. లాస్ట్ రౌండ్ ప్లే ఆడడానికి లేదు. చూస్తే నాకే అందరికన్నా తక్కువ మార్క్స్ ఉన్నాయి, నన్ను ఎలిమినేట్ చేశారు. ఓకే, సో నేను అరే ఇది బాగుంది కదా, నన్ను ఎలిమినేట్ చేస్తారంటే నేను ఆడాలి, నేను ఉంటాను అన్నాను. మీరు ఎలిమినేట్ అయ్యారు, పక్కెళ్ళండి, మిగతా వాళ్ళతో ఆడాలి మేము అన్నారు. సో ఏంట్రా ఇది అని అనుకుని పక్కనే నిలబడ్డా. మీరు ఇక్కడ కూడా నిలబడకూడదు, వెళ్ళిపోవాలి అన్నారు. సరే నేను ఏడుస్తూ మెట్లు దిగి, నేను నా వ్యానిటీ వ్యాన్, క్యారవాన్ అంటారు తెలుసు కదా, ఒక పెద్ద వ్యాన్ ఉంటుంది, అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, యాక్టర్స్కి ఇస్తూ ఉంటారు. ఓకే, అందులోకి వచ్చాను. అందులోకి వచ్చేటప్పటికి అక్కడ మేనేజర్ రెడీగా వెయిట్ చేస్తున్నారు, వెల్కమ్ సార్ అని చెప్పి. లోపలికి నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టండి, ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టండి అని సిగ్నేచర్స్ పెట్టించుకున్నారు. అండ్ నాకు చెక్ ఇచ్చారు. ఆ చెక్ చూసుకుంటే 5 డిజిటెడ్ నెంబర్ చూస్తే నేను ఇప్పుడు ఏం చేశాను, నాకు ఎందుకు ఇంత డబ్బు ఇచ్చారు అన్నట్టుగా నేనున్నాను. ఆయన థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ చెక్కిలో పడుకొని నేను కూర్చున్నా, ఎవరు లేరు నా క్యారవాన్లో, నేను ఒక్కడే ఉన్నా. కూర్చొని ఆలోచిస్తున్నా, ఇప్పుడు నేను ఏం చేస్తే నాకు ఇంత డబ్బు వచ్చింది. నేను అక్కడికి వెళ్ళానా, ఆటలాడాను, జోకులు వేసాను, పంచులు వేసాను, డ్యాన్సులు వేసాను, ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేను ఇంకా హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉండగానే ఎలిమినేట్ అయిపోయి వచ్చాను. ఇంకా పూర్తిగా కూడా పని చేయలేదు, అయినా నాకు ఇంత డబ్బులు ఇచ్చారు. ఎందుకు? మామూలుగా మనందరికీ ఏం చెప్పారు, కష్టపడి సంపాదించాలి, కష్టపడితే సంపాదన వస్తుంది, డబ్బులు హార్డ్ ఎర్న్డ్ మనీ, ఇవన్నీ కదా మనకు చెప్పారు. కానీ నేను ఏమి చేయకుండా ఎంజాయ్ చేస్తూ నాకు డబ్బులు ఇచ్చారేంటి, నేను ఎంజాయ్ చేస్తే నాకు డబ్బులు ఇచ్చారేంటి అనేది ఆ కాంబినేషన్ నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను ఏదో చేస్తున్నాను, సంథింగ్ ఐఎమ్ డూయింగ్, సంథింగ్ డిఫరెంట్ ఐఎమ్ డూయింగ్, దట్ ఈస్ వై నేను ఎంజాయ్ చేస్తే నాకు డబ్బులు ఇచ్చారు ఎందుకు అని ఆలోచించా. బ్యాక్ టు సీన్ 1. నేను ఆ పెళ్లిలో అబ్జర్వ్ చేశాను కదా, ఆ మేళాలు వాయించే వాళ్ళని, వాళ్ళు కూడా అదే చేశారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే దే గాట్ పెయిడ్. వాళ్ళకు కూడా అదే అనిపించింది. నేను చూసాను ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు దేనికి ఆలోచించలేదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏం చేస్తున్నారు అని కానీ, అక్కడ ఉండే వాళ్ళకి టీలు కాఫీలు అందాయా అని కానీ, వీళ్ళకి పేమెంట్ వస్తుందా రాదా అని కానీ ఏం పట్టించుకోలేదు. ఒకరినొకళ్ళు చూసుకుంటూ అద్భుతంగా వాయించారు. మనం కూడా చాలామంది మ్యూజిషియన్స్ని చూస్తూ ఉంటాం, గిటార్ వాయించే వాళ్ళకి ఏం గుర్తుండదు, ఫ్లూట్ వాయించే వాళ్ళకి స్వరాలు అది తప్ప, అవుట్ ఆఫ్ ద వరల్డ్ తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే దే ఆర్ ఎంజాయింగ్ వాట్ దే డూ. నేను కూడా అదే చేశాను. దట్ సీన్, that tale of my life stayed with me. Something you do which you enjoy gives you lot many things ane oka saramsham, summary of that scene na mind lo it stayed with me. Eventually na adulu attu paddai, నాకు ఇష్టమైన పని నేను చేస్తూ వెళ్ళాను. నేను యూఎస్లో జాబ్ చేసేవాడిని, యూఎస్లో మాస్టర్స్ చేశాను, దాని తర్వాత ఫ్లోరిడాలో జాబ్ చేశాను. ఐ థాట్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. లైఫ్ అన్నది ఒక్కసారి వస్తుంది, రివైండ్ చేయలేము, మనకిష్టమైన పనులు మనం చెయ్యాలి అని అనుకొని ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ దెన్ స్టార్టెడ్ పర్సూయింగ్ మై ప్యాషన్. దట్ ఆ మేళతాళాల వాళ్ళ సీన్ నా మనసులో అలాగే ఉండిపోయింది. మనం ఎంజాయ్ చేయాలి మనం చేసే పనిని, అదే నా మనసులో ఉంది. సో ఫస్ట్ సీన్ నా టేల్ ఆఫ్ మై లైఫ్ అయితే, నేను ఆ రోజు ఆ ప్రోగ్రాంలో చెక్ పట్టుకొని కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ద హోల్ లైఫ్ టిల్ దట్ మూమెంట్ వాజ్ మై ట్రాన్స్ఫర్మేషన్ అని. ఓకే, ఇప్పుడు నేను అనుకున్నా
అరే నేను ఇష్టమైన పని చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఐ స్టార్టెడ్ డిస్లైకింగ్ వీకెండ్స్. అరే నాకు సండే వస్తే నా వర్క్, నాకు ఇష్టమైన వర్క్ నేను చేస్తుంటే సండే అడ్డం వచ్చింది ఏంటి అనిపిస్తుంది. అందరూ కూడా 5 days వర్క్ చేసేదే వీకెండ్ కోసం అన్నట్టుగా ఉంటారు. నాకు వీకెండ్ వస్తే నా ఎడిటర్స్ వీక్ ఆఫ్లో ఉంటారు, రైటర్స్ వీక్ ఆఫ్లో ఉంటారు, అకౌంటెంట్స్ వీక్ ఆఫ్లో ఉంటారు, గ్రాఫిక్ డిజైనర్స్ వీక్ ఆఫ్లో ఉంటారు. నేను ఏ పని చేయాలన్నా ఎవ్వరు ఉండరు. అరే ఎందుకు వస్తుందిరా ఈ సండే అనిపించేది, ఎందుకంటే నేను నా వర్క్ని అంత ఇష్టపడతాను. సో ఐ స్టార్టెడ్ డిస్లైకింగ్ వీకెండ్స్. నేను ఆలోచించేవాడిని, అరే ఇష్టమైన వర్క్ చేస్తే ఇలా ఉంటుందా అని అనుకునేవాడిని. దాని తర్వాత నేను ఆలోచిస్తున్నా, అరే ఇష్టమైన పని చేస్తే నేను హ్యాపీగానే ఉన్నాను కదా, ఇదంతా ఈ చదువులు ఇవన్నీ కాకుండా 7వ క్లాసు 10వ క్లాసు పాస్ అయిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసి ఉంటే సరిపోయేది కదా, ఎందుకు బీటెక్ చదవాలి? నేను కూడా మీలాగా ఇంజనీర్, ఓకే, మీరే నాలాగా ఇంజనీర్స్, ఓకే ఓకే, ఎందుకు బీటెక్ చదవాలి, ఎందుకు యూఎస్కి వెళ్ళాలి, అక్కడ ఎవరితోనూ తెలియని తెల్లవాళ్ళతో అందరితో మాట్లాడాలి, అసలు ఫ్యామిలీని అంతా వదిలేసి అక్కడికి వెళ్ళాలి. వెరీ హార్డ్ యూఎస్ లైఫ్ అనేది. ఎంత డిఫికల్ట్ అంటే అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తాం అనుకుంటాం, కానీ జీవితాన్ని చదవడానికి వెళ్తాం. ఎంత కష్టంగా ఉంటుందో. మన్హాటన్లో అటు స్కై స్క్రేపర్ ఇటు స్కై స్క్రేపర్ మధ్యలో నేను ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని స్వెటర్ కూడా లేకుండా వణికిపోతూ ఉండేవాడిని. అంత టఫ్ టైమ్స్ ఉంటాయి. ఎందుకు అవన్నీ చేశాను, ఎందుకు అక్కడికి వెళ్ళాను అని చెప్పి ఆలోచిస్తూ వచ్చాను. అసలు ఈ చదువు అనేది మనకి ఇంపార్టెంటా అని. తర్వాత నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ది ఫార్మల్ ఎడ్యుకేషన్ దట్ వి గో త్రూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇందులో ఇలా ఒక బీటెక్ అనేది చాలా మంది కళ, అందరికీ రాదు. చదువు అనేది అందరికీ రాదు. ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ మెనీ పీపుల్, బట్ మనకు వచ్చింది. మనం ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే ప్రాసెస్లో మనం రిఫైన్ అవుతాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. మనతో పాటు చేంజ్ కూడా వస్తుంది కాబట్టి మనం ఎంత చేంజ్ అయ్యామో మనకు తెలియదు. మనం లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు, లైఫ్తో డీల్ చేస్తున్నప్పుడు మనకి రిఫైన్మెంట్ ఏంటి, మనం ఏ పర్సనాలిటీ మనకు వచ్చింది, ఈ చదువు మనకి ఏమి ఇచ్చింది అనేది మనం ఆ రోజు తెలుసుకుంటాం. ఈ చదువులో మనకి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది, ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక లీడర్షిప్ ఉంటుంది, ఒక రేషనల్ థింకింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. సో దాని ద్వారా మన లైఫ్ని డీల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి అనమాట. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్ టుడే. నాకు చదువు అవన్నీ లేకపోతే నేను ఏం చేసేవాడో నాకు తెలియదు. నాకు ఒక క్యారెక్టర్, నాకు ఒక పర్సనాలిటీ ఇచ్చింది ఈ స్టడీస్, ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది. జస్ట్ మనం చదివే చదువు, మనం నిలబడి మాట్లాడే మాట, మనం ఇచ్చే సెమినార్స్, మనం వెళ్ళే ఫీల్డ్ ట్రిప్స్, మనం బంక్ కొట్టిన క్లాసులు, మనం క్యాంటీన్లో వేస్ట్ చేసిన టైము, అంతా కూడా ప్రాసెసే. అంతా మనకి హెల్ప్ అవుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి హెల్ప్. మనం అలా లైట్గా ఏదో ఫ్లోతో అలా ముందుకెళ్తేనే మన పర్సనాలిటీలో ఇంత చేంజెస్ వస్తే, వాట్ ఇఫ్ యూ జస్ట్ పే అటెన్షన్ టు వాట్ యూ డూ? వాట్ ఇఫ్ యు ఆర్ జస్ట్ సిన్సియర్ టు వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? అలా ఉంటే ఇంకా లైఫ్ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. సరే, ఇలా అంతా చేసిన తర్వాత ఇంతసేపు నేను అనుకున్నా, మనకిష్టమైంది మనం చేయడంలో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత సంతోషం ఉంది. మనకిష్టమైంది మనం చేస్తుంటే మనం ఒక్కసారి వర్క్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ వర్క్ అట్ ఆల్. ఇప్పుడు మన పేరెంట్స్ మనల్ని 9 to 5 టైం పెట్టుకొని పెంచారా? వాళ్ళు ఎంతో ఇష్టంగా పెంచారు. అది తరిగిపోని ఒక అనుబంధం, తెగిపోని ఒక ప్రేమ. మనం ముసలివాళ్ళైనా వాళ్ళు ముసలివాళ్ళైనా ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఎందుకంటే లవ్ అలాంటిది. మనం కూడా మనకి ఇష్టమైన వర్క్ చేయడం మొదలు పెడితే అది మనం వర్క్కి వెళ్తున్నాం అనే పదం కూడా మన నోటెంబటి రాదు. ఇట్స్ నాట్ వర్క్ అట్ ఆల్. ఇష్టంగా చేసేది పనే కాదు అన్నట్టు ఉంటుంది. రైట్? నేను చెప్పాను కదా, నా జీవితంలో నేనే వీకెండ్స్ ఇష్టపడని రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. వీకెండ్స్ అంటే ఎందుకు వస్తారో అనిపిస్తుంది ఆనెస్ట్గా చెప్తే. ఎందుకంటే నాకు ఇష్టమైన వర్క్ నుంచి నన్ను దూరం పెడుతుందని. సో నేను ఆలోచించాను, అసలు మనకి ఇష్టమైంది ఏంటి అని ఎలా తెలుసుకోవాలి? చిన్నప్పుడేమో ఏమవుతావురా అంటే ఏరోనాటికల్ ఇంజనీర్, ఏదో పేరు బాగుందని అనేవాళ్ళం. దాని తర్వాత ఏమవుతామంటే నేను పెద్దవాళ్ళతో బాగా వాదించేవాడిని కాబట్టి నేను లాయర్ అవుతాను, నాకు వాదనలు బాగా ఇష్టం, నేను వాదిస్తాను కాబట్టి నేను లాయర్ అవుతా అన్న. దాని తర్వాత ఏదో చిరంజీవి సినిమాలు చూసి స్టెప్పులు బాగేసి నేను డాన్సర్ అవుతా అన్న. తర్వాత నేను యాక్టర్ అవుతాను నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన మొట్టమొదటి విషయం ఏంటంటే నాకు యాక్టింగ్ రాదు అని. ఏంటి గందరగోళం, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక విషయం, నాకు అర్థమైన విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటంటే, మనకి ఏది ఇష్టం, వాట్ వీఆర్ గుడ్ ఎట్ అనేది చాలా సింపుల్ థింగ్తో మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. అదేంటో తెలుసా? మనకి ప్రతి ఒక్కళ్ళకి ఎఫర్ట్లెస్గా కాంప్లిమెంట్స్ వస్తాయి. లైక్ నీ ఒంటి మీద నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటుంది, నీ మాట తీరు భలే ఉంటుంది, నీ తెలుగు చక్కగా ఉంటుంది, నీకు ఏదైనా ఒకటి అర్థమైతే 10 మందికి చెప్పడం ఎంత చక్కగా చెప్తావో. అరే ఆ అమ్మాయి ఉంటే చాలరా, ఆ అమ్మాయి ఒక్కదాని ఆ క్లాస్ వింటే చాలరా, అందరికీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంటాను.
ఏదైనా ఒక సినిమా చూసి వచ్చాక సినిమా కన్నా బాగా నెరేట్ చేస్తుందిరా ఈ అమ్మాయి, లేదా తన ఆర్ట్ చాలా బాగుంటుందిరా, ఎంత బాగుంటుంది, తన రికార్డ్స్ ఎంత హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి రకరకాల నీ ఫ్యాషన్ సెన్స్ చాలా బాగుంటుంది. అలాగా రకరకాలుగా నీ కుకింగ్ బాగుంటుంది, నీ టాకింగ్ బాగుంటుంది, నీ స్పోర్ట్స్ బాగుంటాయి. ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కాంప్లిమెంట్ అనేది ఉంటుంది. ఆ కాంప్లిమెంట్ మనకు వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే వీఆర్ ఆల్రెడీ దేర్ అని అర్థం. మనం అరే నాకు ఈ కాంప్లిమెంట్ ఇవ్వండి అని ఎవరు అడగం, టక్కున అది ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఎవరో మీ మామయ్యో, మీ అమ్మో, మీ ఫ్రెండో, మీ ఎదురింటి వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళ కమ్యూనిటీలో, మీ సోషల్ మీడియాలో ఒక కామెంట్లోనో మీలో ఉండే ఆ చిన్న టాలెంట్ని, మీలో ఉండే ఆల్రెడీ ఆ స్కిల్ని ఎవరో ఒకరు ట్యాప్ చేసి ఒక కాంప్లిమెంట్ ఇచ్చుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, బిహైండ్ ఎవ్రీ కాంప్లిమెంట్ దెర్ ఈజ్ అ కరియర్. జస్ట్ ట్యాప్ ఇట్. ప్రతి కాంప్లిమెంట్ వాళ్ళకి ఇప్పుడు చూడండి, మీరు మంచి బట్టలు వేసుకుంటారు అనేది ఒక కాంప్లిమెంట్ అనుకోండి. ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎంత పెద్దదో తెలుసా మీకు? బిలియన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. మీరు బాగా మాట్లాడతారు అని ఎవరైనా అన్నారు అనుకోండి, మొత్తం టీవీ ఛానల్స్లో, యాంకర్స్లో, ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళందరూ కూడా మాట్లాడేవాళ్లే. దానిలో ఎంత పెద్ద కెరియర్ ఉంది, రైట్? అసలు నువ్వు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలవరా బాగా నీకు అర్థమైతే అంటే, ఇప్పుడు ఎన్ని కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్లో ఎలా అమ్ముడుపోతున్నాయి తెలుసా? మీరు చక్కగా మాట్లాడి విజువల్ ఇలా పెడితే చాలు, పీపుల్ ఆర్ వెయిటింగ్. ఇంకొంతమంది అనొచ్చు, సార్ నాకు ఏ టాలెంటు లేదు, నాకు ఏ రావు, నన్ను అసలు ఎవరు పట్టించుకోరు సార్, నాకెవరు సార్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చేది, దాంతో నేను ఏం కెరియర్ బిల్డ్ చేయమంటారు సార్? నేను జస్ట్ ఊరికే నేను అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అవి లేకుండా నిజాయితీగా ఉంటాను సార్. ఆ నిజాయితీ వల్ల ఏమో ఎవరు నాతో మాట్లాడరు సార్, నిజాయితీ తప్ప నాకు ఏమీ తెలియదు, నాకేమీ రాదు అన్నారు అనుకోండి. మెనీ ఆఫ్ ద బిజినెసెస్ వెరీ క్రూషియల్ పాయింట్స్లో ఒక నమ్మకస్తులు కావాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతైనా పే చేస్తారు. డూ యూ నో దట్? మీరు ఏదైనా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఒక జ్యూస్ షాప్ మనకి ఇక్కడ స్టాల్స్ పెడుతుంటారు కదా యాన్యువల్ ఫంక్షన్స్లో, అలా ఒక స్టాల్ పెట్టాలని ట్రై చేయండి. మీ తరపున ఒక అసిస్టెంట్ని అక్కడ పెడితే మీరు ఏం చూస్తారు? నా అసిస్టెంట్ వచ్చిన కలెక్షన్ నీట్గా తీసుకొని వచ్చి నాకు ఇస్తాడా ఇవ్వడా అనే కదా ఆలోచిస్తారు. అక్కడ ఏం కావాలి? నమ్మకం కావాలి. అలాంటి ఏమి టాలెంట్ లేని కేవలం నిజాయితీ పరులకి పెద్ద పెద్ద శాలరీలు ఇచ్చి కూర్చోబెడతారు. ఎందుకు అంటే క్యారెక్టర్ నేర్పిస్తే రాదు, పని నేర్పిస్తే వస్తుంది. అరే ఇవన్నీ లెక్కపెట్టి డబ్బాలో ఏంటో వేయలేడా, వేస్తాడు కదా. సో పని నేర్పించవచ్చు, క్యారెక్టర్ నేర్పించలేము. సో ప్రతి విషయంలో కూడా మనం ఇప్పటిదాకా చాలాసార్లు వినుంటాం ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది అని. మనకు అనిపిస్తుంది ఆ మాట ఏదో బాగుంది, నాలో కూడా ఏదో ఉంటుంది, కానీ అదేంటో నాకు తెలియట్లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ మీకు అప్పుడొకసారి ఇప్పుడొకసారి రకరకాల ఇన్స్టెన్సెస్లో లైఫ్లో మీకు చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కాంప్లిమెంట్స్ని క్యాచ్ చేయండి, దాన్ని ప్యాంపర్ చేయండి. ఆ కాంప్లిమెంట్ని డెవలప్ చేసుకుని నాకు అంటే ఆల్రెడీ మీరు కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ హ్యాస్ బీన్ వన్. ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీదకి వచ్చే ముందు కూడా నేను మాట్లాడగలనా నాకు చిన్న డౌట్ ఉంటుంది కదా. ఉన్నప్పుడు నేను ఎప్పుడో తలుచుకున్నా, మా దూరపు చుట్టం ఒక ఆవిడ, అరే నువ్వు భలే మాట్లాడతావురా అని. ఓకే నేను బాగా మాట్లాడతాను, ఎస్ ఐ కెన్ డూ ఇట్. ఆ కాంప్లిమెంట్ నాకు స్పైన్ అయింది, ఆ కాంప్లిమెంట్ నాకు ఒక పుష్ అయింది, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని అనుకొని ఇక్కడికి వచ్చాను. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఇలాంటి స్టేజ్లో, మీ అందరితో కూడా మొదటిసారి మాట్లాడుతున్నాను. కానీ ఐ హ్యావ్ మై క్లారిటీ, ఐ థింక్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ వెరీ గుడ్ స్పీకర్. వై? బికాస్ బ్యాక్ ఆఫ్ అట్ ద బ్యాక్ ఇన్ మై పాస్ట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ దట్ ఐ కెన్ స్పీక్ వెల్. అది ఫ్యాక్టో కదా పక్కన పెడదాం, బట్ నా మొరేల్ బూస్ట్ అయింది కదా, నేను మీ అందరితో కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను కదా, ఇది నా లైఫ్లో మంచి మెమరీ కదా. సో మీరందరూ ఏం చేస్తారంటే, ఫార్మల్ ఎడ్యుకేషన్ మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్నాము, వీ హ్యావ్ టు పే అటెన్షన్, we have to be sincere to what we do, okay, and then just get a life, tap into yourself. మన బయట చూస్తున్నాం, కార్ బాగుంది, బిల్డింగ్ బాగుంది, మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఎంజాయ్ చేస్తాం, లేకపోతే బీచ్కి వెళ్తే ఇంకో ఎంజాయ్ చేస్తాం. కాదు, లోపలికి చూస్తే పరమానందం ఉంది. మనం లోపలికి చూడాలి. అవన్నీ ఇంత కనపడతాయి, చిన్న చిన్న ఇసుక రేణువుల్లా ఉంటాయి అవన్నీ, ఈ బయట ఉండే సంతోషాలు. వన్స్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్వర్డ్స్, ఎటర్నల్, ఆ ఆనందం ఎటర్నల్ అనమాట. అందులో మన గురించి మనకు తెలుసుకుంటాం. ఇందాక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మనకి ఎన్ని విషయాలు తెలిసాయి కదా. సో లోపలికి చూడడం మొదలు పెడితే, అందుకే యోగి కానీ సెయింట్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు వేరే ఎన్లైటన్మెంట్ జోన్లో ఉంటారంటే దే లుక్ ఇన్వర్డ్. అలా లోపల చూసినప్పుడు మనమేంటో మనకు ఫస్ట్ తెలుస్తుంది. ఓకే,
ఆ పని చేద్దాం. ఆ పని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే లైఫ్ చాలా అందంగా కనపడుతుంది. యూ డోంట్ హ్యావ్ టు వర్క్, యూ డోంట్ గో టు వర్క్ ఎనీ సింగిల్ డే బికాస్ యూ లవ్ డూయింగ్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ లైఫ్. జస్ట్ ట్యాప్ ఇన్ టు యువర్ సెల్ఫ్, కౌంట్ యువర్ కాంప్లిమెంట్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. దట్స్ ఇట్. ఇక్కడికి వచ్చే ముందు నాకు పంపించారు ఇన్విటేషన్, ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏంటి అని ఒకటి ఇన్విటేషన్ పంపించారు. ఫస్ట్ నేను ఎక్కడున్నానో నేను చూసుకున్నాను. నేను అక్కడ ఉన్నాను. అది నేనే, తెలుసు కదా మీకు. ఓకే, సో అక్కడ ఉన్నప్పుడు నేను చదివాను ఇవన్నీ. చూస్తే కో ఫౌండర్ అని చూస్తే ఏంట్రా ఇంతమంది ఫౌండర్ల మధ్యలో మనం ఏదో యాక్టర్ అని పెట్టి మమ్మల్ని పిలిచారు, నేను ఫౌండర్ కాదు పర్వాలేదా అని అనుకున్నా. ఇమ్మీడియట్లీ అరే నేను కూడా ఫౌండరే కదా, ఐ ఫౌండ్ మై సెల్ఫ్. ఐ ఫౌండ్ మై సెల్ఫ్. నేను అనుకున్నా ఫైండింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ అని. అంతే కదా, ఏం ఛాలెంజ్ చేయాలన్నా దేన్ని సాధించాలన్నా మనల్ని మనం తెలుసుకుంటే కదా, అది లెక్క. ఓకే, హోప్ దిస్ హెల్ప్స్ యూ అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు టాక్ టు యూ. యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో అటెంటివ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ సీ యూ ఆల్.